రైతులకు తీపి కబురు. వాతావరణ మార్పుల దృష్ట్యా అధిక దిగుబడులిచ్చే మరో 5 రకాల వరి వంగడాలను భారతీయ పరిశోధన మండలి సిద్ధం చేసింది. త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేలా ఐకార్ సిద్ధమవుతోంది. టెస్టింగ్స్ పూర్తయిన దృష్ట్యా గెజిట్లో ప్రచురించి ఆర్ఆర్ఆర్ ధాన్ 95, 97, 98, 99, 101 వరి రకాల విడుదల కోసం సన్నాహాలు చేస్తోంది. ఎల్నినో రైతుల్లో దడ పుట్టిస్తున్న వేళ పంట కాల వ్యవధి తగ్గి ఎకరాకు 40 క్వింటాలకు పైగా దిగుబడి ఇచ్చే రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్పీడ్ బ్రీడింగ్ పరిశోధనలపై ఐఐఆర్ఆర్ సంస్థ వరి విభాగాధిపతి డాక్టర్ ఆర్ అబ్దుల్ ఫయాజ్తో ఈటీవీ ముఖాముఖి. వ్యవసాయ రంగంలో పరిశోధనలు కొత్త పుంతలు దొక్కుతున్నాయి. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో, వాతావరణ మార్పుల నేపథ్యంలో పోషకాహార భద్రత పెను సవాలుగా మారింది. ఈ క్రమంలో పంటల యొక్క పరిశోధన కూడా వేగవంతంగా అయింది. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఆర్ అనుబంధ జాతీయ వరి పరిశోధన సంస్థలో 2 విప్లవాత్మకమైన కార్యక్రమాలకు ఒక శ్రీకారం చుట్టారు. 12 కోట్ల రూపాయల వ్యయంతో స్పీడ్ బ్రీడింగ్ ఫెసిలిటీ, అలాగే అత్యాధునిక గోడౌన్ కూడా ప్రారంభించారు. అసలు స్పీడ్ బ్రీడింగ్ అంటే ఏంటి, రాబోయే రోజుల్లో పరిశోధనలు ఎలా ఉండబోతున్నాయనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఫయాజ్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. ఈ యొక్క స్పీడ్ బ్రీడింగ్ యొక్క ఫెసిలిటీ యొక్క ఉద్దేశం ఏంటి, రాబోయే రోజులు దీని ప్రాధాన్యం ఎలా ఉండబోతుంది? స్పీడ్ బ్రీడింగ్ అంటే ముందు మనం ఏం చేస్తామంటే రైస్ని ఏం చేస్తామంటే ఈ ఖరీఫ్ మళ్ళీ రబీలో 2 సీజన్లు గ్రో చేస్తాం. అది 4 నుంచి 6 నెలల వరకు గ్రో చేస్తాం కదా. స్పీడ్ బ్రీడింగ్లో ఏం చేస్తామంటే జనరేషన్ అడ్వాన్స్ ఒక ఏడాదిలో 4 నుంచి 6 జనరేషన్స్ జనరేషన్ అడ్వాన్స్ చేయొచ్చు అండి. సౌత్ ఇండియాలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడులో 2 సీజన్లు తీసుకోవాలి. అదే నార్త్ ఇండియాలో మీరు వెళ్తే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఒకటే సీజన్ తీసుకుంటారు. వాళ్ళు డెవలప్ చేయాలంటే ఇంకా చాలా ఏళ్ళు పడతాయి. ఇప్పుడు ఈ స్పీడ్ బ్రీడింగ్ నుంచి అడ్వాంటేజ్ ఏమంటే మనము డ్యూరేషన్ తక్కువ చేయొచ్చు. 1 ఇయర్లోనే స్టెబిలైజ్డ్ లైన్ క్రాసింగ్ నుంచి పట్టి స్టెబిలైజ్డ్ లైన్లో తీసుకురావాలంటే 6 జనరేషన్స్ తీసుకుంటుంది. ఆ 6 జనరేషన్స్ 1 ఇయర్లోనే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్లో మనము ఏది బాగుందో అది తీసుకొని డైరెక్ట్గా మనము నామినేషన్ చేసి మన ఎక్రిప్ సిస్టంలో నామినేషన్ చేసి టెస్టింగ్ 3 ఇయర్స్ చేసినాక అది ఎస్విఆర్సీలో చేయొచ్చు, లేకపోతే సివిఆర్సీ అంటే మన ఇండియా లెవెల్లో కూడా టెస్టింగ్ చేసుకుని దాన్ని రిలీజ్ చేస్తాము. దాన్ని రిలీజ్ చేసేదానికి డెవలప్మెంట్ 1 ఇయర్ అవుతుంది, రిలీజ్కు టెస్టింగ్ 3 ఏళ్ళు, మన రిలీజ్కు 4 ఏళ్ళకి రిలీజ్ చేసి అదే ముందు కాలంలో అది 10 ఏళ్ళు పడతా ఉండండి. ఇది అడ్వాంటేజ్ ఉంది. దీనివల్ల ఈరోజు మన భారతదేశంలో లార్జెస్ట్ స్పీడ్ బ్రీడింగ్ ఫెసిలిటీ మన భారతీయ వరి పరిశోధన సంస్థలో డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జాట్ గారు ఫౌండేషన్ స్టోన్ ఇది చేశారు. మోడర్న్ సీడ్ గోడౌన్ అని ఇనాగ్రేషన్ చేశారండి. దాంట్లో మీరు చూడొచ్చు మన వెనకాల చాలా వరకు వెరైటీస్ మన సంస్థానం డెవలప్ చేసిన వెరైటీలన్నీ ఇప్పుడు ఆల్రెడీ ప్రొడక్షన్ తీసుకున్నాము. బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, దానికోసం మనం ప్రొడక్షన్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నామని. ఈ స్పీడ్ బ్రీడింగ్లో ఎదురయ్యే సవాళ్ళు కూడా ఏంటి? స్పీడ్ బ్రీడింగ్ ఏమంటే మనం కంట్రోల్ కండిషన్స్ ఒక రూమ్ ఉంటుందండి, దాంట్లో లైట్, టెంపరేచర్ ఇది కంట్రోల్ చేసి గ్రో చేస్తాం. దానికి కొద్దిగా మనకు ఎక్స్పెన్సెస్ ఏమొస్తుందంటే టెంపరేచర్ కంట్రోల్ చేసేదానికి అది మనకు కొంచెం ఖర్చు అవుతుంది. అది వదిలేస్తే ఇంకా సంప్రదాయంగా క్రాస్ చేసి ఫీల్డ్లో మనం మల్టిప్లై చేస్తాం కదా, అలాగే ఇది క్రాస్ చేసేసి దీంట్లో ఏం చేస్తామంటే లైట్, టెంపరేచరు మెయింటైన్ చేసుకొని అది ఏం చేస్తుందంటే 1-2 మంత్స్ 1.5 మంత్కి అది ఫ్లవరింగ్ వస్తుందండి. ఆ ఫ్లవరింగ్ వచ్చే ఆ సీడ్ని తీసి మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ వేసి అలాగా 1-2 మంత్స్లో ఒక క్రాప్ అయిపోయేసి మనం 12 మంత్లో 5 to 6 క్రాప్స్ అలా తీయాలి అని స్పీడ్ బ్రీడింగ్ అంట. దానికి ప్రోటోకాల్ కూడా కొన్ని డెవలప్ చేశారు. మన రైస్లో కూడా ఉన్నాయి. మళ్ళీ మనము దాన్ని రిఫైన్ చేస్తాము. మంచి ప్రోటోకాల్ చేసి షార్టెస్ట్ టైం ఏముంటుందో దాన్ని డెవలప్ చేసుకొని ఫ్లవరింగ్ ఎంత త్వరగా ఫ్లవరింగ్ వస్తుందో అంత త్వరగా గింజ వస్తుందండి. అలాగా చేసేదానికి ఇది ఉంది. ఈ ఫెసిలిటీ ఏముందో అందరూ వాడుకోవచ్చు అండి. ఇది మన సంస్థానానికనే కాదు, ఏ క్రాప్ అన్నా వాళ్ళు ప్రోటోకాల్ డెవలప్ చేసుకొని వచ్చి మన సంస్థల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వరితో పాటు ఏ రకాల పంటల్లో ఈ టెక్నాలజీ వాడతారు, అలాగే ప్రపంచ దేశాల్లో వివిధ దేశాల్లో విజయవంతమైన చోట్ల అనుభవాలు ఏం చెప్తున్నాయి? ఈ టెక్నాలజీ ఆస్ట్రేలియా నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది. స్పేస్ నుంచి వచ్చింది. స్పేస్లో వెళ్ళేటప్పుడు ఎట్లా జనరేషన్ కావాలి, అప్పుడు ఎంత తక్కువ టెంపరేచర్ ఉంటే ఆ ఐడియా తీసుకొని ఇది వీటిలో ఫస్ట్ వచ్చింది. వీటిలో ఒక 30-35 డేస్కి ఫ్లవరింగ్ వచ్చేసి అది కంప్లీట్ త్వరగా చేసేసింది. అప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఓకే వేరే క్రాపులు కూడా వచ్చింది. ఈ రోజే మా డీజీ ఐసీఆర్ అండ్ సెక్రటరీ డేర్ వాళ్ళు ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్లో కూడా స్పీడ్ బ్రీడింగ్ ఫెసిలిటీ ఇనాగ్రేషన్ చేశారు. అనేది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆయిల్
ఆయిల్ సీడ్ ఉంటుంది. ఇది వచ్చేసి రైస్ మళ్ళీ వేరే క్రాపులు కూడా యూజ్ చేసుకో అక్కడ కూడా మీరు వాడుకోవచ్చు, ప్రొవైడెడ్ ప్రోటోకాల్ స్టాండర్డైజేషన్ చేసుకోవాలి. ఈ సీజన్లోనే కావాలంటే మీరు IIOR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ డైరెక్టర్ వాళ్ళకి సంప్రదించండి, వాళ్ళు మీకు ఫెసిలిటీ అందజేస్తారండి. అసలు స్పీడ్ బ్రీడింగ్ లక్ష్యాలు ఏంటి, ప్రపంచ దేశాల్లో కూడా అధిగమించిన మైలురాళ్ళు ఏంటి? ఫాస్ట్గా వెరైటల్ డెవలప్మెంట్ టైం తీసుకుంటుంది కదా. ఈ స్పీడ్ బ్రీడింగ్ నుంచి డ్యూరేషన్ 4 ఏళ్లలో డెవలప్ చేసేది 1 yearలో వచ్చేసేయచ్చు. ఈ వేరే వేరే డిసీజెస్ పెస్ట్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీట్గా క్వాలిటీ బ్రీడింగ్ చేయొచ్చు, డిసీజ్ అవన్నీ చేయొచ్చు. అవన్నీ క్రాస్లు చేసుకొని మనం డైరెక్ట్గా జనరేషన్ అడ్వాన్స్ చేసుకొని మళ్ళీ మేము ఫీల్డ్లో కూడా ఎవాల్యుయేషన్ చేసి ఎట్లా ఉంటుంది, డిసీజ్ టాలరెంట్ ఉందా, ఏమైనా జీన్లు వెళ్ళాయా, ఇదా 5-6 క్రాప్స్ 1 yearలో తీసుకోవచ్చండి. అంటే ఇప్పటికే మన హైదరాబాద్లో ఇక్రిసాట్లో ఉంది, పరిశోధన సాగుతున్నాయి. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, వాటి పురోగతి ఎలా ఉన్నది? తమిళనాడులో వచ్చేసాను. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒకటి ఉంది. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళు ఫైటోట్రాన్ అని ముందు నుంచినే ఉంది. 4-5 చోట్లే ఇప్పటి వరకు ఉంది. లైట్ ఉంటుంది, డిఫరెంట్ గ్రోత్ చేంబర్స్ ఉంటాయి. దానికి వేరే కాపుకు వేరే లైట్ టెంపరేచర్ అట్లా ఉంటుందండి. దాన్ని మాడిఫై చేస్తే ఫ్లవరింగ్ త్వరగా వస్తుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు మీరు మన సంస్థ నుంచి రూపొందించారు. అవి ఏ దశలో ఉన్నాయి? త్వరలో విడుదలకు సిద్ధంగా 2-3 రకాలు ఉన్నాయన్నారు. వాటి పేర్లు ఏంటి సార్? మాది ఇప్పటివరకు DRDAN 75 రిలీజ్ చేశాము లాస్ట్ ఇయర్. దాన్ని సీడ్ కూడా మల్టిప్లై చేసి ఇచ్చాము ఇప్పటివరకు. ఈవెన్ మేము రీసెంట్లీ ఇవి ద హానరబుల్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వర గారు కూడా ఒకటి IKPలో కూడా దీన్ని చేర్పియాలని. ఎందుకంటే ఈ DRDAN 75 చూస్తే మీరు ఒక 30 నుంచి 43 కుంటాల వరకు వేరే ప్రాంతాల్లో బాగా ఈసారి ఈల్డ్ చాలా మందికి బాగా వచ్చిందండి. ఒక రిక్వెస్ట్ ఒక గవర్నమెంట్కి ఏమంటే దీన్ని సన్న రకాలనే వస్తుంది, దాంట్లో ఏమి లెంత్ బ్రెత్ ఎల్బీ రేషియో ఏమి గవర్నమెంట్ స్పెసిఫై చేసిందో ఆ స్పెసిఫైలో ఏవే వెరైటీలు వస్తాయో, ఏవి హై ఈల్డింగ్ ఉంటాయో, ఏ డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటాయో, ఏ పెస్ట్ రెసిస్టెంట్ ఉంటాయో దానికి కొంచెము గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఆ వంగళాలని ఇప్పుడు కొత్త వంగళాలు DRDAN 75 అలాంటివి కూడా ఆ IKP లిస్టులో ఏముందో జాయిన్ చేసుకొని ఫార్మర్స్కు ప్రాబ్లం రాకుండా చూసుకోండి అని ఒక రిక్వెస్ట్ అండి. ఈ ఏడాది ఎల్నినో ప్రారంభమైంది. ఇప్పటికే రాబోయే ఖరీఫ్ సీజన్లో ప్రత్యేకించి వరి పంటపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? రైతులకు ఏం సూచిస్తారు? సార్ ఇప్పుడు రైతులు ఇక్కడ తెలంగాణ వాళ్ళు చూస్తే తెలంగాణ వాళ్ళు సన్న ఇది వరికి వెళ్తారు. ఇప్పుడు 6 వెరైటీలు ఏమో అనౌన్స్ చేశారు. 6 వెరైటీలు ఇప్పుడు BPT అంటే ఇప్పుడు వేరే వెరైటీలు కూడా BPT లాగా ఉంటాయి. దానివల్ల ఇప్పుడు ఫార్మర్స్ ఫోర్స్బుల్లీ ఏం చేస్తున్నారు, ఆ 6 వెరైటీలు పోతేనే మనకు ఏమన్నా బోనస్ మద్దతు ధర ఏమన్నా వస్తుందేమో లేకపోతే రాదేమో అని కొంచెం డౌట్లో ఉన్నారు. ఈ 6 వెరైటీలు కాకుండా మా సజెషన్ ఏమంటే దిగుబడి బాగా వచ్చేది మీడియం స్టాండర్డ్లో వేరే వెరైటీలు కూడా దాన్ని సపోర్ట్ ఇస్తే, డిసీజ్ రెసిస్టెన్స్ అలాంటివి ఇస్తే కొంచెం ఫార్మర్స్కు మంచిది అవుతుంది. మార్కెట్లో ఏమున్నాయో అది 100 మా సంస్థ నుంచి ఇప్పటివరకు ఒక సీడ్ కూడా బయటకు వెళ్ళలేదు. రిలీజ్ అయితే మేమే మీకు పిలిపించి మేమే కొంచెం న్యూస్ పేపర్లో మీడియాలో అంతా మేము చెప్తాం సార్ DRDAN 100 రిలీజ్ అయిందని. ముందు కాలంలో మీరు 800 నుంచి 1000 గింజల సీడ్ కూడా చూస్తారండి. మీకు ఇప్పుడు 6 టన్నుల నుంచి 10 టన్నుల వరకు, 8-10 టన్నుల వరకు వచ్చారు. ఫ్యూచర్లో మీరు 15 నుంచి 20 టన్నులు కూడా చూస్తారండి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులకి విత్తనాలు సరిపడా ఉన్నాయా? నాణ్యమైన విత్తనాలు ఉన్నాయి సార్, మా దగ్గర ఉన్నాయి. ప్రొఫెసర్ తెలంగాణ జయశంకర్ యూనివర్సిటీలో కూడా ఉన్నాయి, మళ్ళీ ఆచార్య NG రంగారు యూనివర్సిటీలో కూడా ఉన్నాయి. ఈ 3 యూనివర్సిటీలో అయినంత, ఈ 3 యూనివర్సిటీ వాళ్ళు మీకు అయినంత ఇస్తారు. వాళ్ళు ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నారు, వాళ్ళ నుంచి అందిస్తారండి. హైబ్రిడ్లో ఎక్కువ రిలీజ్ చేసే ప్రైవేట్ వాళ్ళు, వెరైటీలు తక్కువ ఉంటాయి. దానివల్ల మేము ప్రైవేట్ వాళ్ళ గురించి మేము కామెంట్ చేయను. ఓన్లీ మీరు మా ఇన్స్టిట్యూట్కి రండి, భారతీయ వరి పరిశోధన సంస్థకు, లేకపోతే ప్రొఫెసర్ తెలంగాణ జయశంకర్ యూనివర్సిటీకి వెళ్ళండి, లేకపోతే ఆచార్య NG రంగా యూనివర్సిటీ వాళ్ళు రీజనల్ సెంటర్ కూడా చాలా ఉన్నాయి. అక్కడ మీరు వెళ్ళేసి నాణ్యమైన విత్తనాన్ని తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్. ఇది రాబోయే ఖరీఫ్ సీజన్లో నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకొని రైతులు వేసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు అని చెప్పి డాక్టర్ ఫయాజ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ KV రావుతో కలిసి మల్లిక్, ETV న్యూస్, హైదరాబాద్.